హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్ పొందుతున్న వారికి మీకు వచ్చే డౌట్స్కి నా సమాధానాలు. ఫస్ట్ ప్రాసెస్లో మనం డెబ్ ఐడి మరియు ఏబిసి ఐడి క్రియేట్ చేసుకోండి ఆన్లైన్లో. ఇలా ఆన్లైన్లో అప్లై చేయగానే ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. అంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఏమేమి మెమోస్ కావాలంటే ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, క్యాస్ట్, ఆధార్, అప్లికేషన్ ఫామ్, ఫోటో, స్టడీ సర్టిఫికేట్స్తో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇవి సర్టిఫికేట్స్ అప్లోడ్ కూడా చేయాలి. ఇలా ఆన్లైన్లో అప్లై చేయగానే అప్లికేషన్ ఫామ్ మరియు ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కాలేజీలోకి వెళ్ళి వెరిఫై చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కి అనేది మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చేటతోటే మీరు ఫీ అనేది పే చేయాలి ఫ్రెండ్స్ ఆన్లైన్లో. అలా పే చేశాక మళ్ళీ ఆ ఫీ రిసిప్ట్ అనేది కాలేజీకి వెళ్ళి ఒక సెట్ జిరాక్స్ అనేది సర్టిఫికేట్స్ అన్నీ కాలేజీలో సబ్మిట్ చేయాలి. మీరు మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ను ఫీ రిసిప్ట్ ఫామ్ అనేది ఒక సెట్ జిరాక్స్ ఉంచుకోండి. ఎందుకంటే మీరు దాంతో అడ్మిషన్ నెంబర్ అనేది పొందవచ్చు. మీ కాలేజీలో స్టడీ సెంటర్ వాట్సాప్ గ్రూప్లో అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ కోర్సు గురించి అంటే డీటెయిల్స్ అన్నీ, సండే క్లాసెస్ కానీ, ఎగ్జామ్స్కి సంబంధించిన ఫీ కానీ, హాల్ టికెట్స్ కానీ అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ ఇస్తారు మీ దగ్గర. తర్వాత బుక్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు ఫ్రెండ్స్. బుక్స్ అనేవి మీరు అప్లై చేసిన ఒక 2 monthsలోగా మీకు బుక్స్ అనేవి వస్తాయి. అప్లై చేసేటప్పుడు మీ హోమ్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే పోస్ట్లో వస్తాయి బుక్స్. ఇలా అప్లై చేసిన తర్వాత మీ హోమ్ అడ్రస్ కరెక్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు తప్పిస్తే మళ్ళీ బుక్స్ అనేది రిటర్న్ యూనివర్సిటీకి వెళ్ళిపోతాయి. అప్లై చేశాక బుక్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. మీకు రాకపోతే మీ స్టడీ సెంటర్లో కూడా అడగండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఓపెన్ యూనివర్సిటీలో చూసి రాస్తారంటే కాపీ చేస్తారా? అసలు ఛాన్సే లేదు ఫ్రెండ్స్, చూసి రాసే ఛాన్సే లేదు. రెగ్యులర్ మోడ్లో జరిగేటట్లే జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతున్నారు కాబట్టి ఫుల్ స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఇది అయితే 100% ఫుల్ స్ట్రిక్ట్. ఒకవేళ చూసి రాస్తారనే మీకు హోప్ ఉంటే అసలు జాయిన్ అవ్వకండి ఫ్రెండ్స్. ఫుల్ స్ట్రిక్ట్గా జరుగుతాయి ఎగ్జామ్స్ అనేవి. సండే క్లాసెస్కి అటెండ్ కాని వాళ్ళు మీరు మీ సొంతంగా చదువుకోవాలి ఫ్రెండ్స్. అన్ని యూనిట్స్ అయితే కవర్ చేయాలి, అలా చేస్తేనే పాస్ అవుతారు. ఒక సబ్జెక్ట్ ఏంటంటే 1 year వెయిట్ చేయాలి మళ్ళీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ యూనివర్సిటీలో చదివితే పట్టా చెల్లుతుందా అని అడుగుతున్నారు. 100% చెల్లుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తెలంగాణలో పరిధిలో ఉంది కనుక తెలంగాణలో ఖచ్చితంగా చెల్లుతుంది. కొన్ని యూనివర్సిటీలో చదివితే పట్టాలు చెందటం లేదు. చాలామంది చదివి మళ్ళీ ఈ అంబేద్కర్ యూనివర్సిటీలోనే చదువుతున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదివిన వారికి పట్టాలు చెల్లడం లేదు. రీసెంట్గా కోర్టు కూడా చెప్పింది. ఓపెన్లో చేస్తే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారా? 100% ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. రెగ్యులర్ ఆర్ ఓపెన్ డిస్టెన్స్ మీరు ఏ కోర్సులో జాయిన్ అయినా, ఓపెన్లో జాయిన్ అయినా కూడా మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. ఏ గవర్నమెంట్ జాబ్కి అయినా ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్, సండే క్లాసెస్కి ఖచ్చితంగా వెళ్ళాలా అంటే కంపల్సరీ అనేది ఏం కాదు, కానీ ప్రాక్టికల్ క్లాసెస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి. ప్రాక్టికల్స్ క్లాసెస్ ఉన్నప్పుడు మీరు అటెండ్ అవ్వి అక్కడ సిగ్నేచర్ పెట్టాలి. సిగ్నేచర్ పెట్టకపోతే మళ్ళీ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి అనేది అటెండ్ చేయరు. అటెండ్ అయితే బెస్టే, ఎందుకంటే మీకు కూడా క్లాసెస్ గురించి తెలుస్తుంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.